పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అడ్డంకులు సృష్టించాడు లోకేష్ గారి పాదయాత్రలో. కానీ 3000 పైన ఇప్పటికే కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనాల తాలూకా సమస్యలు తెలుసుకుంటారు కదా. దీంతో జనాలకు కూడా బాగా దగ్గర అవుతున్నాడు. మీరు పాదయాత్రలో ఎలాంటి హామీలు ఇవ్వబోతుంటే మీరేమనుకుంటారు అమ్మా యువగళం పాదయాత్ర లోకేష్ పైన మీ అభిప్రాయం? అంటే హామీలు అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఆయన ఇవ్వగలమా లేదా? ఇవ్వగలమంటే పక్కాగా అక్కడే ఏ స్థానంలో అయితే అడిగారో ఆ స్థానంలో ఆయన మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నారు. నేను చెయ్యలేని పరిస్థితి అంటే నేను పరదాలు పట్టుకొని తిరగలేను, నేను చెయ్యవలసిందే నేను చెప్తాను, మీకు న్యాయం చేస్తాను అంటున్నారు. మీరు తిరకాసు అంటే కొన్ని మంది తిరకాసు కబుర్లు ప్రశ్నలు వేసినప్పటికీ కూడా చేస్తానంటే చేస్తానని చెప్తున్నారు. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలోని చంద్రన్న బీమా కానీ నిరుద్యోగ భృతి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏదేదైతే ఇస్తున్నారో రేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తామని 3 సిలిండర్లు ఫ్రీ చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకి చేయూతని ఇస్తామంటున్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామంటున్నారు, నిరుద్యోగ భృతి అప్పుడు ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నారు, తల్లికి వందనం అని ఇప్పుడు ఇస్తా అంటున్నారు. అప్పుడు ఏ విధంగా ఇచ్చారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినవేనండి. ఇప్పుడు అవే మళ్ళీ ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఇచ్చారు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఏది దేనికి కూడా న్యాయం చేయలేదు. ఈ రోజు విజయం మాదే. మేము ఈరోజు టీడీపీ గెలిచినంత జనం అంతా ఈరోజు ఏదైతే విజేత అప్పుడు ఆయన గెలుస్తారో ఎంతమంది జనం వచ్చారో ఆ విధంగా ఇప్పుడు యువగలంకి వచ్చారు. మేమే జయం చేస్తాము. యువగలం జయమయ్యింది. ఇంకా ఈ రోజు గాజువాక చివరి యువగలం అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడితో విజయం సాధించారు. నెక్స్ట్ ఇప్పుడు కూడా మన నారా లోకేష్ గారు పల్లా శ్రీనివాస్ గారితో ఇక్కడ యువగలాన్ని చివరి రోజుగా చేసి ఇక్కడ యువగలం మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, విజయం సాధిస్తాం అనేసి మేము అందరం అంటాం. జై తెలుగుదేశం, జై పల్లా జగన్మోహన్ రెడ్డి రేపు లోకేష్ వీళ్ళిద్దరు వర్సెస్ ఎలా ఉండబోతుందమ్మా? వీళ్ళిద్దరు ఎవరైతే బాగుంటే నాయకత్వం ఉంటుందని కోరుకుంటున్నాను. నాయకత్వం ప్రజలు చెప్పేశారు కదండి. నాయకత్వం ప్రజలు చెప్పేశారు. ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా సరే జనసందోహంకి కిక్కిరిసలాడిపోతుంది. మరి అదే వైసీపీ వాళ్ళంటే కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. మేము చక్కర్లే మీ మీడియా వాళ్ళకి తెలుసు ఏంటి జరుగుతుంది అనేది. ఈ రోజు ఇంత జనసందోహం నిజంగా ఇంత ఇదిగా వచ్చారంటే అందులోనే ప్రజల తాలూకా నాడి తెలిసిపోతుంది. ఈ రోజు నారా లోకేష్ గారి 3000 దాటి కిలోమీటర్లు పాదయాత్రలు చేశారంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన విధానం, నారా లోకేష్ గారి ఆలోచన విధానం రాష్ట్రం బాగుపడాలనే కాన్సెప్ట్ సార్. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన విధానం ఏంటంటే ఒక్క పిఎం పదవిని కూడా ఆయన వదులుకొని మన రాష్ట్రం కోసమే ఆయన అహర్నిశలో కష్టపడి పనిచేశారు సార్. కాబట్టి నిన్న జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడకుండా ఈ మన రాష్ట్రం కోసమే తన ప్రాణత్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న మన నారా లోకేష్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచన విధానం మన రాష్ట్రం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు సార్. ఈ యువగలం అనేది చాలా సక్సెస్ఫుల్ గా మనకి ఈ రోజు రేపుగా మన ఉత్తరాంధ్రలో అయిందంటే మన ఉత్తరాంధ్ర ముద్దుపెట్టిగా మన నారా లోకేష్ గారిని మన అందరం కూడా చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే టీడీపీ వస్తే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదనే కాన్సెప్ట్ తోటే ఈరోజు ప్రజానీకం కాదండి మన దేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది సార్. మనం చూశారు మొన్న అయిపోయే ఎలక్షన్లు కూడా తెలంగాణ ఎలక్షన్లు కూడా క్లారిటీగా ఇచ్చారు సార్. ఇక్కడ పక్కగా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే కాన్సెప్ట్ తోటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూస్తున్నా ఆ ఎలక్షన్ వస్తున్నాయి సార్. మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. గ్యారంటీగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది సార్. శాంపుల మందు అయితే కోమాలో పోయినట్టుగా అదొక క్రిములు కలిసినట్టుగా ఆ మందు ఏంటిది? ఆ మందు ఏమిటి? అది మనం అడగవలసింది. నేను అడుగుతాను, మందు తాగినది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసే పని 360 రోజులు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆ గంటా శ్రీనివాసరావు ఉండు మా కంపెనీ కూడా ఉంటే గంటా శ్రీనివాసరావు ఉండు. ఆ గంటా శ్రీనివాసరావు ఉన్నప్పుడు మా కంపెనీ గంటా శ్రీనివాసరావు పర్చేస్ సైడింగ్ మాకు ఇబ్బంది 360 రోజులు మాకు ఇబ్బంది ఉండేది కాదు. ఇదిగో మా సీఎం ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రేకులు వస్తాయి, మీరు ఉండండి,
రేకులు వస్తావి, మీరు ఉండండి, ఎంటీలు లేవు, ఈ పని చెప్పుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఎంటీలు లేవు, మా పని లేవు. 360 మంది బతుకుతారమండి ఒక సైడ్ మీద, 360 మంది బతుకుతారు ఒక సైడ్ మీద. పని లేదు, కూకోరం. మన సీఎం ఏం పీకుతాడు, మన సీఎం ఏం పీకుతాడు, మన సీఎం ఏం పీకుతాడు, ఎక్కడ పని ఉంది? నాకు మన కేంద్రం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకి డిఎస్టు గిఎస్టు బొగ్గు డిఎస్టా రైస్ డిఎస్టా బంగారం డిఎస్టు కోట్లు కొనుక్కున్న ఉన్నారు. బంగారం డిఎస్టు బొగ్గు డిఎస్ట్ అండి, రైస్ ప్యాకెట్ డిఎస్టా. ఈవేళ ఎంత అమ్ముతాడు రైస్ ప్యాకెట్? 1400, 1600, 1700 అమ్ముతాడు. ఎంత 25 కేజీల రైస్కి, 25 కేజీల రైస్కి దేనికి అది అమ్మడము? మనం రైతులం కాదా? మనం బాగుపడమా? ఇక్కడ మాది విజయనగరం జిల్లా, ఇక్కడికి వచ్చాం, బాగుపడదామని వచ్చాం. మాకు ఏముందండి ఇక్కడ? ఏముంది? మన సీఎం ఏం చేశాడు? ఎంతో ఒక సంక్రాంతి పండుగ కన్నా ఎక్కువగా ఉంది. ఒక్క అవకాశం అని ఇచ్చాం రాజశేఖర రెడ్డికి మగం చూసి జనాలు మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఏం చేశారు? ఒక కూలి పని చేసుకునే పనులు లేవు, ఇసుక లేదు, ఏమీ లేవు. ప్రతిదీ దంద రౌడీయిజం. ఎవడు అడిగితాడు కలబడి కొట్టేయడం, ఎవడు అడిగితాడు గిద్దే. మార్పు కోరుకుంటారు. ఈరోజు ఈ జనాలు చూశారు మీరు, ఈ రోజు ఈ జనప్రపంచం ఇదంతా అభిమానం మీదే వచ్చారు. ఇది ఎవరు డబ్బు ఇస్తే రాలేదు, ఓన్లీ మార్పు కోరుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. రెండిట్లో ఏది బాగుంది అనుకుంటున్నారు? తేడా ఏంటి? అప్పుడు చేసింది ఏదో అనుకున్నారు, ఇప్పుడు చేసింది ఇప్పుడు చూశారు జనాలు. ఎందుకంటే రెండింటికి వ్యత్యాసం చూస్తే అది ఫ్రాడ్. డబ్బులు ఇచ్చి ముద్దులు పెట్టి జనాల్లోనే అమ్మాని తలడవడం, అవన్నీ డబుల్ గేమ్లు. ఇది అలా స్వచ్ఛందంగా తిండి ఇద్దరు లేకుండా, ఆహారాలు లేకుండా వచ్చి పని చేస్తున్నారు. ఉదయం నుంచి కాపులు కాసుకొని ఉన్నాం ఆ రాక కోసం. మాకు పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు లేవు, ఎక్కడెక్కడో హైదరాబాద్ పోతున్నారు. ఇంత వైజాగ్లో ఇన్ని కంపెనీలు ఉండి కూడా మనకు ఒక ఇండస్ట్రీ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏమీ తేలేదు. అంటే గతంలో పాదయాత్ర చేశారు, అప్పుడు సానుకూలంగా అప్పుడు గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఎందుకు అడ్డంకి సృష్టిస్తా ఉంది గవర్నమెంట్? పాదయాత్ర చేయనివ్వట్లేదు, జియో నెంబర్ 1 తీసుకురావడం కానీ, బహిరంగ సభలు పెట్టుకోవడం కానీ ఇబ్బంది ఎందుకు పడుతుందండి? భయపడిపోతున్నారు. భయం, గుండెల్లో భయం పుట్టేసింది. అప్పుడే ఆడి చెప్పే పథకాలు ఎంతసేపు డబ్బులు పంచడం తప్ప ఏమీ లేవు, కానీ అధికార అభివృద్ధి లేదు. అరాచకం ఏమనంటే రౌడీయిజం. అధికారులు కూడా చెప్పు చేతిలో ఉండాలి. ఎవరో దళితులు కొడేస్తారు, ప్రతి నాయకులు ఏమనంటే కొడేయడం. ఇదేనా మీ ప్రభుత్వం? జైల్లో పెట్టాడు, కేసులు పెట్టాడు, బనాయించాడు, భయపించాడు, భయభ్రాంతులు చేశాడు. ఇది రాజకీయం అనరు, ఇది ఒక మాఫియా డాన్లో తయారు చేశాడు ఈరోజు ఆంధ్రాని. అంటే నవరత్నాలు పథకాలు ఇస్తానని చెప్పేసి ఇస్తున్నానని చెప్తున్నాడు కదా, అది ఎంతవరకు ఉంది? ఉపయోగపడుతున్నాయి? అవి ఏం ఉపయోగపడుతున్నాయి? ఏ నవరత్నాలు? ఆడి చెప్పి ఒకటి, ఆడి చేసి ఒకటి, ఏమి లేవు. అన్ని అక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ 10 రూపాయలు పెంచేస్తాడు, అమ్మఒడి అంటాడు, ఇక్కడ ఆటో అంటాడు, ఇక్కడ డబ్బులు వేసేస్తున్నాడు, ఫైన్ అని ఇయని పూజ చేసుకున్న వాళ్ళు అలో పొలం అని ఏడుస్తున్నారు. ఈ రోజు ఈ జనాలందరినీ చూశారు. ఒక మార్పు రేటు. జగన్ వర్సెస్ లోకేష్, వీళ్ళిద్దరిలో ఏది బాగుంటుంది అనుకోవచ్చు? లోకేష్ చీప్ లెక్కర్ అంటాడు, అది తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు. చాలా అసలు ఈ రాష్ట్రానికి దరిద్రం. సైకిల్ రావాలి, సైకో పోవాలి.